साथियों, मैं किसान मजदूर जागृत मंच और नोबल इंडिया ग्लोबल ट्रस्ट का सदर प्रेसिडेंट बोल रहा हूँ मैं कि आज एक ख़वातीन को इतना परेशान कर रहे थे, एक नहीं बल्कि बहुत ग्रुप वालों को परेशान कर रहे थे। तो मेरी आज कुछ कॉन्फ्रेंस के ऊपर बात हो गई। तो बात करने का मैनेजर का तरीका देखो, जो बदतमीजी कर रहा औरतों के साथ, तो मर्दों के साथ इतनी बदतमीजी की बात कर रहा, तो औरतों के साथ कितनी बदतमीजी की बात कर रहा और कितना हरासमेंट कर रहा। और ये वीडियो भी देखो और ये ऑडियो भी सुनो, अब जरूर इस बात पे गौर करो। फिर హలో 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 సార్ చెప్పండి సార్. ఏమైంది? లేడీస్ లో చాలా పరేషాన్ చేస్తున్నారంటే అందరూ ఫోన్లు 100 ఫోన్లు వస్తున్నాయి. అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి సార్? నిజామాబాద్కి వెళ్ళి నిజామాబాద్కి వెళ్ళి ఎవరు సార్? మీకు కదా చాలా మంది ఫోన్ చేస్తున్నారు. మీరు చాలా లేడీస్ లో చాలా పరేషాన్ చేస్తున్నారంట, చాలా ఇబ్బంది పెడుతున్నారంట మీరు. సార్ ఇప్పుడు ఆమె ఇప్పుడు డబ్బులు కట్టగా ఇప్పుడు పోయిన వారము 5,000, ఈ వారము 4,000, 9,000 అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఉంటారు సార్ చెప్పండి సార్. అందరికి లేవు, ఇక్కడ పనులు లేవు, జీతాలు లేవు, పైసలు రాకొచ్చినాయి, వర్షాలు పడుతున్నాయి, పనులు లేవు. ఉన్నప్పుడు వాళ్ళు కట్టుకుంటారు. ఉన్నప్పుడు కట్టుకునే నాది గవర్నమెంట్ బ్యాంక్ కాదు సార్. నాది సరే, ప్రైవేట్ బ్యాంక్ సార్. అవును, గవర్నమెంట్ బ్యాంక్ కాదు, ప్రైవేట్ బ్యాంక్ కాదు. ఇప్పుడు కట్టుకుంటారు, నువ్వు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకు. వాళ్ళ ఇంట్లో కయ్యాలు అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి. వాళ్ళ ఇంట్లో ఒక్క ఫోన్ చేయాలి సార్. అదే ఒక అథారిటీ చెప్తుంది సార్. అదేదో డబ్బులు ఇచ్చేది సార్, నువ్వు ఇంటి దగ్గరికి వెళ్ళాము, నాకు ఫోన్ చేయము, నాకు ఏం పని ఉంటుంది సార్ చెప్పండి. మనం చేసేది సార్. మన ఇందులో డబ్బులు లేవనే కదా వాళ్ళు కట్టాలి. డబ్బులు ఉంటే నీ మూతి మీ పడుతుంది. డబ్బులు లేవంటే గతి కాదు సార్. ఇప్పుడు డబ్బులు లేవు, నువ్వు ఫోన్ చేయొద్దు. ఉన్నప్పుడు వాళ్ళే కట్టుకుంటారు. లేవంటే కుదరదు. గట్లయితే లేవు డబ్బులు చెప్తున్నారు డైరెక్ట్. లేవంటే ఎందుకు చెప్తావు? ఎందుకు అవన్నీ కాదండి. డబ్బులు లీగల్ గా డబ్బులు లీగల్ గా గుండగిరికి దాదాగిరి తిరుగుతూ మంచిగా ఉండదు. ఏది నువ్వు గుండగిరికి దాదాగిరికి ఉంటే ఇలా మంచిగా ఉండదు. అలా దగ్గర డబ్బులు లీగల్ గా రాను, లీగల్ కార్యవాహి చేసుకోపో. సార్ నేను డబ్బులు అడుగుతున్నాను. నేను లీగల్ గానే పైసలు తీసుకోమంటున్నా. దగ్గర డబ్బులు లేవు, నువ్వు కోర్టు నుంచి లీగల్ గా రాపో. లీగల్ గా కాదు, ఓకేనా? నేను లక్షలు ఇవ్వలేదు వాళ్ళకి. నేను నువ్వు చెప్పు, ఏం చెప్తా చెప్పుకోండి. ఓకేనా? నేనేమంటున్నా, ఇప్పుడు ఇంట్లో బయట తెలిసి చెప్పుతోని కొడుతుంది నీకు. ఎవరో కొట్టమను నేను చూస్తాను. కొట్టమని చెప్పు. ఎక్కడ స్నానం చేసావు అనుకో, 10 మంది ఫోన్ చేసి జమా పెట్టి మంచిగా ఉండదు. ఓకే సార్, చెప్పుతుంది. ఎందుకంటే మేము డబ్బులు ఇచ్చినాం కదా మీకు. నువ్వు ఏదైనా ఉంటే నువ్వు సార్ ఇప్పుడు నువ్వు ఇబ్బంది పెట్టే అవసరం లేదు. ఆమె దగ్గర డబ్బులు లేవు. ఇబ్బంది మా ఇంటి పెడతాము. మేము ఆమె అడుగుతున్నాము. ఇప్పుడు ఆమె దగ్గర డబ్బులు లేవు అంటే మీరు ఇవ్వండి. అయితే ఉంటే మీ దగ్గర ఉంటే గానీ మీ దగ్గర ఉంటే ఏం ఏం పేరు కార్డు వాట్సాప్ కొట్టు కొద్దిగా నాకు. సార్ ఇప్పుడు ఏదైనా కానీ ప్రాబ్లం ఉంటే ఓకేనా? ఆ టైంకి మించిపోయి అయిపోయింది. ఓకేనా? ఆ టైంకి మించిపోయి టైం అయిపోయింది. ఓకేనండి, నా పేరుతో పని లేదు. రాండి ఆఫీస్ వస్తారు, రాండి మాట్లాడదాము. నీకు రికవరీ సర్టిఫికేట్ చూపెట్టు, డెట్ రికవరీ సర్టిఫికేట్ పై చూపెట్టు. రికవరీ సర్టిఫికేట్ ఉంటది, రికవరీ సర్టిఫికేట్ ఉంటది. నువ్వు గొండ పేపర్ ఉంది మన దగ్గర, ప్రతి పేపర్ ఉంది. ఓకేనా? అయితే చూపెట్టు కదా. ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడే బదులు ఆమె తోటి ఎందుకమ్మా ఇవన్నీ లొల్లి ఉండకూడదు, డబ్బులు కట్టుకుని మంచి అయిపోయి సర్టిఫికేట్ కాదు. ఓకేనా? రికవరీ సర్టిఫికేట్ ప్రతిది ఉన్నాయి. కావాలంటే గొండాన్ని కనిపిస్తున్నది నాకు. నువ్వు 4,000-5,000 పనిచేసే గొండ రికవరీ కాదు. డబ్బులు ఇచ్చినా కాబట్టి గుండాని. ఓకేనా? డబ్బులు తీసుకున్నప్పుడు ఎలా మాట్లాడినామో ఇప్పుడు ఎలా మాట్లాడమని ఇవన్నీ. ఓకే, నువ్వు రికవరీ సర్టిఫికేట్ చెప్పట్టు. మీరు ఎవరుగా నువ్వు ఇంటి దగ్గర మాట్లాడదాం. ఓకేనా? నువ్వు ఏడో మాట్లాడదా నేనే తప్పుకుంటున్నది. వాట్సాప్ లో నువ్వు
సార్ ముందల రికవరీ సర్టిఫికేట్ నీ ఐడెంటిటీ కార్డు వాట్సాప్ పెట్టు, నేను డబ్బులు కట్టిస్తా. నేను కడతా డబ్బులు. నీకెందుకు పెట్టాలి? నీకెందుకు పెట్టాలి చెప్పు. నీకెందుకు పెట్టాలి? ఆమెకు తెలుసు. ఓకేనా? పెట్టు సార్ నా దగ్గర ఐడి కార్డు ఉందో, నా దగ్గర సర్టిఫికేట్ ఉందో, ప్రతిదీ ఆమెకు తెలుసు. అడుగు కావాలంటే నీకు సంజయ్ చెప్పులు నీకు కాలేనండి. ఓకేనా? రికవరీ సర్టిఫికేట్ దేనికి అంటారు నీకు తెలుసా? నువ్వు రావయ్యా. లేడీస్ ఏమని వాళ్ళు చెప్పారు నీకు? మా ఫైనాన్స్ కంపెనీ లేడీస్ కి నడిచేది. ఓకేనా? మా ఫైనాన్స్ కంపెనీ లేడీస్ కి. లైసెన్స్ ఉందా కదా? లైసెన్స్ నాకు అన్ని ఉన్నాయా? నాకు అన్ని ఉన్న లైసెన్స్ ఉంది నాకు. ఓకేనా? నువ్వు నా ముందుకు రా. ఎవరైనా నా ముందుకు రా, మాట్లాడదాం. సరే, ముందుకు వచ్చిందాకా నేను ఆమెకు ఫోన్ చేయొద్దు, పైసలు అడగద్దు. నేను ముందుకు వస్తా. నువ్వు నాకు అవుతుంది. నేను ఇంటికి పోతే డబ్బులు కావాలి నాకు అంతే. ఇంటి దగ్గరికి తెప్పో. ఇప్పుడు ఎట్లా మంచిగా ఉంటుందో నీ చూడు. ఇప్పుడు కాదు, ఒక నిమిషం. నువ్వు కొట్టాలా, నేను చూడాలా? ఓకేనా? నేను కాదు, నీకు ఎలా పెట్టాలో ఎలా ఇచ్చాలో అలా ఇస్తాను. ఇరికిస్తా నేను. ఓకేనండి? నువ్వు ఇరికి డెట్ రికవరీ సర్టిఫికేట్ తీసుకొని వస్తేనే. నా దగ్గర ఆర్టీఐ ఉంది, లేబర్ లైసెన్స్ ఉంది, నా దగ్గర మొత్తం ప్రతిదీ నా దగ్గర ఉంది. డబ్బులు ఇచ్చిన నేనే ఓకేనా? నేను నువ్వు పేరు చెప్పకచ్చు నీది. నువ్వు అరే నువ్వు ఏడులో ఫస్ట్ నా ముందు చెప్తాది. ఇప్పుడు జాగ్రత్త మంచి ఇప్పుడు నీకు ఫోన్ కలిపింది కదా, ఆమె చెప్తాను. అదే నేనేం చెప్పాలి? అది చెప్పాలి కదా. నీ ఫోన్ కలిపింది కనపడుతున్నాము. నీకు అదే నీకు మాట్లాడేది. పోయిన వారం డబ్బులు రావాలి. అంటే నువ్వు లేడీస్ తోనే ఎట్లా మాట్లాడుతున్నావు? నేను లేడీస్ తోనా లేడీస్ లాగే మాట్లాడుతున్నా. కావాలంటే అడుగు ఎవరినైనా కానీ. ఓకేనా? అదే మాట్లాడుతున్నావు. నువ్వు కదా చెప్పుతూ ఉంటానంటే ఏ రకంగా చెప్తాడే. 100% కూడా గదే పైసలు నువ్వు తీసుకో. గదే పైసలు నువ్వు ఇచ్చింటే నీకు ఎట్లుంటుండే? ఇబ్బంది పెడితే 100% కొడతాం. ఇబ్బంది కాదు, ఇబ్బంది మాట్లాడితే సర్టిఫికేట్ నీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ లేకుండా నువ్వు మాట్లాడదామంటే ఫోన్ లో కాదు నాకు కావాల్సింది. నువ్వు ముందు మాట్లాడదాం. నేను ముందు దాకా ఆమె ఫోన్ చెయ్యొద్దు. ఎవరు నువ్వు వచ్చేది నేను అనుకుంటాను. పిల్లలు తీసుకొని వచ్చి కూర్చొని నేను పాటికి వస్తున్నాను అంతే. ఓకేనా? నువ్వు రా, నువ్వు కొట్టాలని నేను చూడాలా అంతే. ఓకేనండి? నువ్వు చెయ్యి, నా మీద చెయ్యి. ఓకే, మీది ఏమైందంటే ఇక ఫుల్ బలిసింది. మీది ఓకే సార్, మీకు ఏమైందంటే ఫుల్ బలిసింది. పైసలు చేసుకో. మా దగ్గర పైసలు లేవు, ఉన్నప్పుడు కడతావు. నీతో నాకు సంబంధం లేదు. ఓకేనండి? సంబంధం లేదు మాట్లాడుతున్నా నీకు. నేను ఎవరు నువ్వు అంటున్నా మరి ముందు వచ్చిందాక అనుకుంటున్నా కదా. ఆ గల్లీలో ఏది ఇబ్బంది అనుకో మంచిగా ఉన్నది. నువ్వు కొట్టాలని నిన్న చూడాలి. బరాబర్ కొడతాం. ఎవరు గుండాయిద్దాము కావాలి నాకు రమ్మంటున్నాము, ఐడెంటిటీ కార్డు రమ్మంటున్నాము, లైసెన్స్ రమ్మంటున్నాము. అన్నా ఎవరు నువ్వు ఐడి ప్రూఫ్ అవసరం లేదు. ఓకేనా? ఇవన్నీ నీకు ఎప్పుడు అవసరం లేదు. అది ముందుకు వస్తే నేను చూపిస్తా. సరే, ముందుకు అలా ఫోన్ చేయొద్దు. ఎవరికి? ముందుకు నాకు పైసలు కావాలా? వారం పైసలు కావాలి నాకు. ఇయ్యము లేవు. మా వస్తాం ఇంటికాడికి వస్తా. ఉన్నప్పుడు లేవు. ఉన్నప్పుడు కట్టాక నేను నీకు అప్పు ఇవ్వలేదు. నీకు లోన్ ఓకేనండి? లోన్ ఇచ్చిన అప్పు లోన్ ఇచ్చినాం సార్. అప్పు లేకుంటే లోన్ లేకుంటే ఏమంటారు దానికి? ఎవరు ఏమంటారు దానికి? అప్పు లేకుంటే ఏమంటారు? అప్పు ఇవ్వలేదు, లోన్ ఇవ్వలేదు, ఇచ్చిన మళ్ళా నువ్వు
ప్రతి ప్రూఫ్ ప్రకారంగా లోన్ ఇచ్చినాము. కావాలంటే నువ్వు మోసం సిగ్నేచర్లు పెట్టుకున్నావు, నువ్వు మోసంగా ఇచ్చావు, మొత్తం డబ్బులు నువ్వు తినేసిన పైసలు, తీసుకున్న పైసలు ఏం చేయాలి నువ్వు? ఎవరు చూపిస్తాను కదా, అసమని చెప్తున్నావు, నువ్వు రావాలి, నువ్వు రాని చూపిస్తాను కదా. సరే నువ్వు రా, అడుగు. ఇప్పుడు నీకు ఎవరు ఫోన్ చేసి మాట్లాడుతున్నారో అడుగు. నీ దగ్గర ఇవ్వలేదంటే ఎవరు ఇస్తాడా? సరే మాట్లాడదాం. ఎప్పుడు రావాలి చెప్పు, ఎప్పుడు రావాలి చెప్పు, ఎప్పుడు రావాలి చెప్పు. నేను చెప్తాను నేను ఇప్పుడు నీకు ఎప్పుడు రావాలో చెప్తా, అడుగు చెప్తాను. అప్పుడు ఫోన్ చెప్తాను, మంచిగా ఓకే సార్, ఓకే. మొత్తం వయసు నువ్వు అర్థం దాటే బాగా ఉంటుంది, లేడీస్ కి ఇబ్బంది పడుతుంది బాగుంటది సార్. నాకేం అవసరం లేదు, నాకేమో డబ్బులు కావాలి, డబ్బులు ఇస్తాను. ఉన్నప్పుడు కట్టుకునే కంపెనీలో బాగుంటుంది. మేము అడగాలి డబ్బులు, మేము అడగాలి 100 పెట్టుకొని ప్రాసెస్ చేసి ఉన్నప్పుడు నువ్వు ఇచ్చినావు, మేము అడగానే సరే ఇప్పుడు అడుగు నువ్వు. సరే ఇప్పుడు నాకు ప్రూఫ్ ప్రకారం ఉంటే ప్రతి లోన్ ఇస్తాను. ఎప్పుడు నువ్వు ప్రాసెస్ పెట్టుకో, రూపాయలు చేసుకో. ఏదైనా ఉంటే లీగల్ చెయ్యి, రౌడీజం గోటాయిజం చెయ్యకు. ఏదైనా ఉంటే కోర్టు నుంచి ఏమవుతుంది సార్? నాకు ఏదైనా ఉంటే లీగల్ రా. నాకే రౌడీజం అవుతుంది సార్. ఏదైనా ఉంటే లీగల్ చెయ్యి, లీగల్ గా ఉంటది. ఆమె పైసలు తీసుకున్నది నువ్వు ఇయ్యకొచ్చినారు కదా, నువ్వు లీగల్ ప్రాసెస్ లీగల్ కదా. ఇల్లీగల్ గా చేస్తే మాత్రం బాగుండదు. దాని ఇల్లీగల్ నాకు అవసరం లేదు. లీగల్ గా కోర్టు ద్వారా లీగల్ గా ఏంటి నీకు పని చెప్పుకునే అవసరం లేదు నాకు. ఓకేనండి, అని చెప్తున్నా కదా. లీగల్ నాకేం అవసరం? ఓకేనా, ఒక నిమిషం సార్. డబ్బులు ఆమె ఒక్కటి కాదు, డబ్బులు లేవు. ఎప్పుడు ఆమె దగ్గర డబ్బులు లేవు. ఏమంటే ఎందుకు తీసుకోవడం? ఏమంటే తీసుకోవడం ఏంటి సార్? ఏమంటే తీసుకోవడం ఏంటి? మనం తీసుకున్నప్పుడు మంచిగా తీసుకున్నప్పుడు మంచిగా ఉండే కట్టిండ్రు కూడా ఇప్పుడు బాగాలేవు. కట్టుకోవాలి. ఇప్పుడే లేదు ఇప్పుడు సార్. వాళ్ళ భర్త ఫారెన్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఫారెన్ ఉన్నాడు.